నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగ్ బోల్డ్కి స్వాగతం. వరి పంటలో ఇప్పటికే అనేక విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఎకరాకు కేవలం 20 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే పరిస్థితులుండేవి. శాస్త్రవేత్తల కృషి కారణంగా అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త వరి వంగడాల కారణంగా ఎకరాకు దిగుబడి 40,000 నుంచి 50 బస్తాలకు చేరుకుంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగవుతున్న RNR 15048 వరి వంగడమే దీనికి నిదర్శనం. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆదరణ పొందుతున్న ఈ వరి వంగడాన్ని పండించిన ఓ రైతు అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ముసలి వాళ్ల దాకా అందరినీ వణికిస్తోన్న వ్యాధి మధుమేహ వ్యాధి. ఈ వ్యాధి బాధితులు అన్నం బాగా తినాలని ఉన్నా తినలేకపోతుంటారు. ధైర్యం చేసి తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని రొట్టెతో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇక ముందు షుగర్ పేషెంట్లకు ఆ దిగులు అక్కర్లేదు. 2 పూటలా భోజనం చేసి కడుపు నింపుకోవచ్చని ఇప్పటికే వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విడుదలైన RNR 15048 వరి వంగడంతో పండిన ధాన్యంతో తయారయ్యే అన్నం తింటే షుగర్ పేషెంట్లు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ రకం వరి వంగడాన్ని పండించిన ఈ రైతు పేరు గిరి. చిత్తూరు జిల్లా యాదవమర్రి మండలం కుక్కలపల్లి గ్రామానికి చెందిన ఈయన డ్రమ్ సీడర్ పద్ధతిలో RNR 15048 రకాన్ని సాగు చేశారు. ఎకరాకు దాదాపుగా 20,000 రూపాయల దాకా ఖర్చు చేశారు. మేము ఈ వరి వెరైటీ గురించి పేపర్లలో టీవీలో యాడ్ చూసినాము. ఇది RNR 15048 అని చెప్పి షుగర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు బాగుంటుందనేసి ఒక పేపర్లో యాడ్ చూసినాము. ఇది మాకు సీడ్ దగ్గరలో అందుబాటులో లేకపోతే మా మండల వ్యవసాయ అధికారికి చెప్పినాము. ఆమె మా చిత్తూరు జిల్లా ఆత్మవాదిని సంప్రదించమని చెప్పింది. వాళ్ళు ఎక్కడి నుంచో తెప్పించి మాకు అందుబాటులో ఉండే విధంగా ఒక బస్తా ఇచ్చారు మా రెవెన్యూకి. దాంట్లో మేము ఈ 4 రైతులు పండించాం. ఆ పండించిన డ్రమ్ సీడ్ పద్ధతిలో వేసినాము. ఈ డ్రమ్ సీడ్ పద్ధతిలో వేసిన దానివల్ల ఈ చుట్టుపక్కల ఉండే వరి పొలాలు అందరూ మామూలు సాంప్రదాయ పద్ధతిలో వేసిన దానికి దీనికి తేడా ఏమంటే అదంతా ఈ దోమ పోటు అట్లాంటి రకరకాల చీడపీడలతో ఎక్కువ వచ్చింది. కానీ ఈ వెరైటీకి డ్రమ్ సీడ్ వేసిన దానివల్ల ఈ అగ్గి తెగులు కానీ దోమ పోటు కానీ దీని దర్దాపుల్లో రాలేదు. మేమైతే ఈ పంటకి ఏ విధమైన స్ప్రే అంటే ఇంతవరకు చేయలేదు. ఇంకో 10 రోజులు ఆ కొత్త దశలో ఉంది. పంట దిగుబడి బాగుంది. హైట్ కూడా సుమారు 1 మీటర్ కంటే ఎక్కువగా పెరిగింది. అది గింజలు కూడా సుమారు 400 నుంచి 450 గింజలు కంకిలో ఉంది. చాలా సన్నం వెరైటీ. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి బాగా దీంట్లో తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి దీన్ని దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా డ్రమ్ సీడ్ వేసే దీని వల్ల ఈ తెగుల్ని వీటినంతా కంట్రోల్ చేసుకునే దీనికి బాగుంటుంది. రైతులుగా కొంచెం ఈ మందుల పైన పెట్టే ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి అందరూ డ్రమ్ సీడ్ వేసుకునేసి ఇట్లాంటి వెరైటీలు ఇంకా కొత్త వెరైటీలు ఏమైనా ఉంటే ఆత్మతోట తెప్పించుకోవి. వాళ్ళు అధికారులు కూడా స్పందించి కొత్త వెరైటీ ఎక్కడున్నా కానీ రైతులకి చేరువలో పెట్టాలనేసి ఆశిస్తున్నాం సార్. RNR 15048 రకం 120 రోజుల్లో అంటే 4 నెలల్లోనే కోతకు వస్తుంది. బాగా ఏపుగా పెరుగుతుండడం వల్ల పశువుల మేతకు బాగా పనికొస్తుంది. ఎకరాకు 45 నుంచి 50 బస్తాల ధాన్యం దిగుబడిగా వస్తుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సాయంతో కుక్కలపల్లి గ్రామంలో ప్రయోగాత్మకంగా పండించిన రైతు గిరి ఇప్పుడు దీని దిగుబడిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అన్ని విధాలా ఇది మేలుగా ఉందని చెబుతున్నారు. NLR వెరైటీకి అది వచ్చిందని కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. NLR అని కాదు, లోకల్ వెరైటీ ఏదైనా సరే హైట్ తక్కువ ఉండి సాంప్రదాయ పద్ధతిలో నాటినంటే ఏ వెరైటీ అయినా కానీ చీడపీడలకు ఆశిస్తుంది. ఈ వెరైటీ వచ్చింది వ్యాధి నిరోధక శక్తి ఉంది. ఇక్కడ ఉన్న లోకల్ వెరైటీ కంటే కూడా ఇది వ్యాధి నిరోధక శక్తి బాగుంది కాబట్టి తట్టుకొని నిలబడతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మందులు కొట్టి మందులు అంగటోళ్ళు డబ్బులు పెట్టి చేసే పరిస్థితులు లేదు కాబట్టి ఇట్లా వెరైటీని తెచ్చి నాటుకునేసి దీన్ని ఇంప్రూవ్ చేసినట్టు ఇంకా బాగా మన ఏరియాలో బీపీటీ మారి బీపీటీకి కాంపిటీషన్ గా ఇది బాగా వస్తుందనేసి అనుకుంటున్నాం సార్. అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఒక్కపూట భోజనంతో కడుపు నింపుకుంటారు మధుమేహ వ్యాధిగ్రస్తులు. సాధారణంగా ఇప్పుడున్న బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి గ్లూకోజ్ పదార్థం 70 నుండి 80% వరకు ఉంటుంది. దీంతో డాక్టర్లు డయాబెటిస్ పేషెంట్లను అన్నం తక్కువగా తీసుకుని రాత్రిపూట రొట్టె తినమని చెబుతుంటారు. అయితే గత 2 సంవత్సరాలుగా అందుబాటులోకి వస్తున్న RNR 15048 వరి వంగడం మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తుల సమస్యలను కొంతమేరకు తీర్చడానికి పనికొస్తుంది. సాధారణ బియ్యంలో 80% గ్లూకోజ్ ఉంటే ఇందులో 50% మాత్రమే ఉంటుంది. గ్లూకోజ్ నిల్వలు తక్కువగా ఉండడంతో షుగర్ పేషెంట్లు 2వ పూట అన్నం తిన్నా కానీ ఏమీ కాదు. ఈ వంగడాన్ని హైదరాబాద్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. దీన్ని పండిస్తున్న రైతుల అనుభవాలను ఎప్పటికప్పుడు సాక్షి టీవీ
సాగుబడి కార్యక్రమంలో ప్రచారం చేస్తూనే ఉన్నాం. దీనిపైన ఆత్మ సంస్థ అధికారి శివనారాయణ ఏమంటారో చూద్దాం. రైతుకి 120 రోజుల్లోనే 40 బస్తాల పైన దిగుబడి సాధన జరిగిందండి. ఆ ఫలితాలు బాగా ఉన్నందువల్ల ఆ వెరైటీని విస్తృతంగా పెంచాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక 10 క్వింటాల ధాన్యాన్ని మేము కడప జిల్లా చెన్నూరు మండలం వెంకట సుబ్బన్న రైతుల నుంచి ప్రొక్యూర్ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు కూడా జరిగిందండి. ఆ విధంగా మేము కూడా యాదగిరి మండలం కుక్కలపల్లి గ్రామంలో వీరయ్య రైతులకి అతనితో పాటు 2 రైతులు కూడా విత్తనం తీసుకోవడం జరిగిందండి. వారు డ్రమ్ సెట్ విధానంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. ఆ వెరైటీ బాగా ఉంది. తక్కువ కాలంలోనే దగ్గర రాలేదు. అన్ని రైతులకి దోమపడి వచ్చినప్పటికీ దోమపడి కూడా రాలేదు. క్వాలిటీ మాత్రం చాలా బాగా ఉంది. దీన్ని చూసిన రైతులందరూ కూడా ఈ వెరైటీ బాగుందని చెప్పేసి ఒకప్పుడు ఆ విత్తనం కావాలని చెప్పేసి ఆ రైతులు కొనడం జరిగింది. మేము కూడా ఆ మంచి విత్తనాన్ని వృధా పోకూడదనే ఉద్దేశంతో మేము కూడా రైతుని విత్తనం అడ్డుపెట్టేసి మేము విత్తనాన్ని నిలబెట్టేసి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి రైతులు తెలియజేయడం జరిగింది. ఇది తక్కువ కాలంలో సన్నరకము మంచి దిగుబడి రకం కాబట్టి ఇది చిత్తూరు జిల్లాకు బాగా అనుకూలమైన రకంగా మేము గుర్తించడం జరిగిందండి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ మిగతా రకాల పద్ధతిలో కేవలం 50% ఉంటుంది కాబట్టి ఇది రైతుల్లో కూడా కన్స్యూమర్ ప్రిఫరెన్స్ అంటే తినడానికి బాగుంటుంది నాణ్యత కాబట్టి దీని ప్రోత్సాహానికి మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటామని మేము తెలియజేయడం. డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తనం వేసుకోవడం వల్ల చాలా మటుకు ఖర్చులు తగ్గుతాయని రైతులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతనిస్తే పెట్టుబడులు మరింతగా తగ్గుతాయని వీరు భావిస్తున్నారు. మొత్తం మీద మన వ్యవసాయ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెస్తున్న కొత్త వరి వంగడాలు ధాన్యం దిగుబడులు పెంచడమే కాకుండా వినియోగదారుల అవసరాల మేరకు తయారవుతుండడం సంతోషదాయకం. సాక్షి న్యూస్, చిత్తూరు.